ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం ఎదురు చూస్తున్న నల్గొండ జిల్లా పబ్లిక్ కు నిరాశ ఎదురైతోంది. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటందుకు 38 కోట్లతోటి కెనాల్ వర్క్ చేపట్టారు. కాల్వ పనులు పూర్తయినా పంట పొలాలకు మాత్రం నీరందుతలేదు. మెయిన్ కెనాల్ నుంచి పంట పొలాలకు నీళ్లు పోయేటందుకు పిల్ల కాల్వలను ఇంతవరకు తవ్వలేదు. దీంతో నీళ్ల కాల్వల కోసం రైతులు గొడవలు పడి కేసుల పాలవుతున్నారు. నల్లగొండ ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కలగానే అయ్యేదట అవుతున్నాయంటున్నారు రైతులు. కోట్లు ఖర్చు చేసి కాలువలు తవ్వినా నీళ్లు రాకపోవడంతో కంప చెట్లు మొలుస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి నీళ్లు వదలడంతో చాలా చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షాలకొచ్చే నీళ్లతోటి కూడా కాలువలు తెగి నీళ్లు వృధాగా పోతున్నాయని రైతులు బాధపడుతున్నారు. కొంతమంది రైతులు చివరి వరకు అందుకోవట్లేదు అని బాధపడుతుంది. దేనివల్ల అంటే ఈ కాలువల్లో చాలా చెట్లు 2-3 సంవత్సరాల నుంచే చెట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గవర్నమెంట్ యొక్క పంపించడం మంచి వాటర్ మంచిగా వస్తుంది, అంత రైతు సంతోషంగా ఉన్నారు. కానీ ఇంకా ఫ్రీగా వాటర్ పోవడానికి ఈ కంప చెట్లు తొలగిస్తే ఇంకా బాగుంటుందని మేము భావిస్తున్నామండి. శ్రీరామ్ సాగర్ నుంచి సాగునీళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతోటే కాలువలు తవ్వినా నీళ్లొచ్చే పరిస్థితి లేదంటున్నారు. కాలువలు కూడా ఇష్టం వచ్చినట్లు తవ్వారని చెబుతున్నారు. ఇక ఆయకట్టు చివరి పంటలకు అసలే నీళ్లు పోయే పరిస్థితి లేదంటున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలకు సంబంధించిన మేరకి రైతులు ఎంతో ఆశించారు. పూర్తి కంప చెట్లతో పూర్తిగా కాలువలన్నీ నిండిపోయి ఇవాళ కంప చెట్లు బాగా ఆటంకంగా మారి నీళ్లు అడుగు గదలలేని పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మీరు కంప చెట్లను తీసేయాలి, తొలగించాలి, కాలువల మరమ్మతులు చేపట్టాలి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన దాన్ని దృష్టి పెట్టి పరిశీలించి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా చెరువులు నిండినాయి. అక్కడి నుంచి వేరే చెరువులకు నీళ్లు మలుపుదామంటే కాల్వలు సరిగా లేవంటున్నారు రైతులు. తవ్విన కాల్వలు కూడా కొన్ని చోట్ల గండ్లు పడడంతో నీళ్లని పంట పొలాల్లోకి పోతున్నాయని చెబుతున్నారు. కాల్వల కోసం కోట్లు ఖర్చు పెట్టినా ఎట్లాంటి మేలు జరగలేదని ఆవేదన చెందుతున్నారు రైతులు. కంప చెట్లు తొలగించి ఇంకొక ఈ పిల్లకాలకుంటా నీళ్లు కొన్ని చెర్లకు పోవట్లేదు, అందటాలేదు. దీనివల్ల కొన్ని నింపితే చాలా మంచిదని నేను కోరుతున్నాను. దీనివల్ల ఈ కంప చెట్లు తొలగించి ఇంకా కొన్ని చెర్లకు పోకుండా కొంతమంది అడ్డం కట్టి చాలా కట్టుకోవటం అటు జరుగుతుంది. కాబట్టి కొన్ని కుంటలు అన్నీ మంచిగా నింపితే రైతులకు చాలా వరకు సౌకర్యం ఉంటుంది. కాల్వలు బాగు చేసి సాగునీరు అందిస్తే నల్గొండ జిల్లాలో 14 మండలాలు మంచిగా సాగవుతాయని చెబుతున్నారు అన్నదాతలు.